హాయ్ ఫ్రెండ్స్, ఇది గోవా బీచ్ అనమాట. దగ్గర నుంచి చూస్తే ఇలా ఉంటుంది అనమాట. నీటిలో నుంచి చూస్తే మాకు ఇలా కానొస్తుంది, వ్యూ కానొస్తుంది అనగా. అదే ఒడ్డు మీద చూస్తే చూపించింది కదా ఫస్ట్ వీడియో, అలా కానొస్తుంది అనమాట. చూసారా, ఇదంతా గోవా బీచ్. నిన్న ఒక వీడియో పెట్టాను అనుకోవచ్చు, గోవా బీచ్ అంత అతను కొండలు చూపిస్తున్నాడు అనుకోవచ్చు. అది లైటింగ్ వెళ్తుంది కదా, అదే గోవా బీచ్ అనమాట. మేము గోవా బీచ్ తిన్న యాడ్ చేస్తాను, మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదంతా ప్యారాస్ గైడ్ ఉంది కదా, ఈనాటిది అనమాట. మనం చూసాము, పెడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. చూసారా, అదే ప్యారాస్ గైడ్ జరుగుతుంది. చూసారా, ఇది మా గోవా బీచ్ కాబట్టి అది జరుగుతుంది. నార్మల్గా అయితే ఉండదు కదా. మీకు నేను వీడియోలోనే చూపలేదు ఇది. అంటే నేను ఇది ఎగరేయలేదు, నేను షూట్ చేయలేదు. చూశాను, వీడియోస్ తీసాను మీ గురించి. నిన్న అనుకుంటారు కొండలు తీసి గోవా బీచ్ అంతా నేటి అనుకుంటారు అనుకుని. అది మేము గోవా తినకున్నాము, యాడ్ చేస్తాను. చూసారా, అంత వెనస్ గైడ్ జరుగుతుంది. అది చాలా చుట్టూ మా గంట దాకా ఇక్కడ తిరిగారు అనమాట ఎర్రగా. అది ముగ్గురు నలుగురు వేసుకొచ్చి బోట్ నుంచి తిప్పుతారు అనమాట. ఇది మా బోట్ అనమాట. నిన్నటి నుంచి ఇక్కడే యాడ్ చేస్తాను. చూసారా, ఇది మా బోటు. ఇంకా ఎక్కడ మేము ఉన్నాము, గత 3 రోజుల గురించి ఇక్కడ యాడ్ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఉంటాం తెలియదు ఇక్కడ. మొత్తానికైతే మేము ధైర్యంలో ఉన్నాము. గోవా బీచ్ తినక యాడ్ చేస్తున్నాము. చేపలు అనేది తక్కువ పడతాయి, ఇంకా పడలేదు ఎక్కువ. చూసారే, మళ్ళీసారి చూపిస్తాను. ఇంకెంత ఒడ్డు మనకి వెళ్ళిపోయింది ధరికి. ఇది మళ్ళా నాగానే వచ్చేది వైజాగ్ కూడా ఉంటుంది కదని. వైజాగ్ అయితే ఇంత పెద్ద కొండలు ఉంటాయి కదా, ఉంటాయి కానీ ఇంత పెద్ద కొండలు ఉండవు. గోవా సైడ్ మాత్రమే నాడు కొండలు ఉంటాం అనమాట. అదే మా వీడియో చూసినట్టుగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.